నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఇలాంటి ముఖ్యాంశాలు చూద్దాం. రహదారిపై ప్రయాణించేటప్పుడు ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలి. రహదారి భద్రతా మాసోత్సవాల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. పదవ తరగతిలో 100% ఉత్తీర్ణ సాధించేందుకు ప్రణాళికలు. జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్యం నాయుడు స్పష్టం. ఎన్ఆర్ఈజీఎస్ పథకంలో వేతనదారులకి ఈ ఏడాది 300 రూపాయలకు వేతనం పెంపు. వాజీ న్యూస్కు వెల్లడించిన డ్వామా పీడి శారదాదేవి. ఇక వివరాలకు వెళ్తే, రహదారిపై ప్రయాణించేటప్పుడు ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోరారు. అజాగ్రత్తగా వాహనాలు నడపడం వల్లే 90% ప్రమాదాలు జరుగుతున్నాయని, నిబంధనలు పాటించడం ద్వారా వీటిని నివారించవచ్చునని సూచించారు. వాహనాలు నడిపించేటప్పుడు నిర్లక్ష్యాన్ని విన్నాడాలని తెలియజేశారు. తమ కుటుంబాలను, పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునైనా భద్రతా నియమాలు పాటిస్తూ జాగ్రత్తగా వాహనాలు నడపాలని సూచించారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను కలెక్టర్ తమ ఛాంబర్లో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మణికుమార్, ఆర్టీఓ విమల, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రహదారి భద్రతా వారోత్సవాలు జనవరి 16వ తారీఖు నుంచి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు డిక్లేర్ చేయడం జరిగింది. దానిలో భాగంగా వివిధ కార్యక్రమాలని మేము ఆల్రెడీ చార్ట్అవుట్ చేయడం జరిగింది. కలెక్టర్ గారి ఈరోజు దాన్ని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. దీనికి యువతకి ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్తో పాటు ఎన్ఫోర్స్మెంట్ కూడా చేయాలని డిపార్ట్మెంట్ నిర్ణయం తీసుకుంది. అలాగే ఈ ట్రక్, లారీ, బస్సు డ్రైవర్లకు కూడా హెల్త్ కాన్షియస్ మీద వాళ్ళకు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో జిల్లాలో ఉండేటువంటి వాహనదారులందరూ కూడాను వీటిని సద్వినియోగం చేసుకొని వారు రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి సూచనల్ని అమలుపరుస్తూ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు ఏ నిర్ణయం కోసమైతే ఇవి తీసుకోవడం జరిగిందో వాటిని తూచా తప్పకుండా అమలుపరచాలని, తద్వారా రోడ్డు యాక్సిడెంట్ రహిత జిల్లాగా ఈ జిల్లాని తీర్చిదిద్దడం కోసం ప్రయత్నంలో ఒక భాగంగా ముందుకెళ్తాము. 2024-2025 కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ అంతర్జాతీయ ద్రవ్యనిధి కొనుసన్నల్లోనే రూపొందించడం వల్ల పేదరికం కానీ, నిరుద్యోగాన్ని కానీ, నిరక్షరాస్యత కానీ తగ్గించడం లేదని ప్రజలు, మేధావులు గమనించాలని మానవ హక్కుల వేదిక జిల్లా కన్వీనర్ బొంకురు జోగినాయుడు విశదీకరించారు. విజయనగరంలోని ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడారు. స్థూల జాతీయ ఉత్పత్తి 2024 సంవత్సరానికి 326 లక్షల కోట్లు కాగా అందులో 14% మాత్రమే కేంద్ర ప్రభుత్వ పరంగా ఖర్చు పెట్టినప్పటికీ పన్నులు, భారాలు మాత్రం ప్రజలపై పెంచుతూ పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా పౌరుని తలసరి ఆదాయం $83,000 కాగా భారతదేశ పౌరుని తలసరి ఆదాయం $2,500 మాత్రమేనని తెలియజేశారు. మన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థిక సెంట్రల్ బడ్జెట్ కానీ అవన్నీ కూడా అంతర్జాతీయ ద్రవ్యనిధి కొనసాగంలో జరుగుతున్నాయి. విద్యలో కూడా ప్రైవేట్ కన్నా కార్పొరేట్ కన్నా జరిగే పరిస్థితి విపరీతంగా ఉంది. అందుకే ఈనాడు ఉద్యోగాలు చేయలేని పరిస్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వాలు కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ. కేంద్ర ప్రభుత్వంకి వచ్చినటువంటి స్థూల జాతీయోత్పత్తిలో కూడా రాష్ట్రాలు కూడా సరిగా సక్రమంగా వాటేమని పరిస్థితి. మొత్తంగా 366 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి 90 కోట్ల మంది కష్టపడుతూ వస్తుంది. ప్రతి సంవత్సరము, గత సంవత్సరం ముఖ్యంగా 326 లక్షల కోట్ల రూపాయలు స్థూల జాతీయోత్పత్తి వచ్చింది. దీనిలో 14% మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఖర్చుగా చూపెడుతుంది. ప్రభుత్వ పరం ఖర్చు అయ్యేది. సరే, మరి మనకి ఇతర దేశాల నుంచి ఏదైనా ఇబ్బందులని సైనిక బలగాన్ని పెంచుకోవచ్చు, దాని డబ్బులు వెచ్చిస్తారు. సంక్షేమ పథకాలు ఉన్నాయి, రాష్ట్రాలు కూడా పంచుతున్న, రాష్ట్రాలు కూడా వారి జిఎస్టీ అని మరికొన్ని పన్నులను వాటా ఇస్తుంది. అయినప్పుడు కూడా చాలా 86% మరి ఈ 320 లక్షల కోట్ల రూపాయలు
శాతము డబ్బులు పేద ప్రజలకు కానీ, మధ్యత ప్రజలు కానీ, ఉద్యోగస్తులు కానీ, ఉపాధ్యాయులను ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. భారతదేశం ఆర్థికంగా చాలా అమెరికా సరసన నిలబడుతుంది, చైనా సరసన నిలబడుతుంది చెప్తున్నారు, కానీ ఆ పరిస్థితి అనేది లేదు. ఈనాడు అమెరికా పౌరుని తలసరి ఆదాయం చూస్తే 83,000 కోట్ల రూపాయలు ఉంది. అయితే భారతదేశం పౌరుని తలసరి ఆదాయం $2,500 ఉంది. అయితే $83,000కి $2,300 ఎంత తేడా ఉంది? 3 రెట్ల కంటే ఎక్కువ ఉంది. ఏనాడు మన అమెరికా సరసన మనం జరగము. మరి ఈ ఆదాయం అంతా ఏమవుతుంది? ఈ ఆదాయాన్ని సక్రమంగా పంచకపోవడం వలన, ప్రజల కోసం పంచుతున్న ఆ మేరకు పంచకపోవడం వలన భారతదేశంలో 60% మంది పేదవాళ్ళు $2 ఖర్చు పెడుతున్నారు. అయితే తలసరి ఆదాయం $2,500 అయితే మరి $2 ఖర్చు పెడుతుందంటే ప్రతిరోజు $6 ఖర్చు పెట్టాలి. $2 ఖర్చు పెడుతున్నాడు. ఈ $4 డబ్బులు ఏమైనట్టుగా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇది జనరిక్ మందులు పనిచేయవని చెప్పి ఎలాంటి అపోహ పడవద్దని ఔషధ నియంత్రణ కార్యాలయం అసిస్టెంట్ డైరెక్టర్ రజిత పేర్కొన్నారు. ఈరోజు ఆమె తన కార్యాలయంలో వాజీ న్యూస్తో మాట్లాడారు. జనరిక్ మెడిసిన్ కూడా మామూలు మందులుగానే పనిచేస్తాయని తెలియజేశారు. ఎంఆర్పి కంటే తక్కువ ధరకే జనరిక్ మందులు దొరుకుతాయని పేర్కొన్నారు. వాటిని కొనుగోలు చేసి రోగాలను తగ్గించుకోవాలని రోగులకు సూచించారు. అవసరమైతే తప్ప యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడకూడదని తెలియజేశారు. వైద్యుల సలహా మేరకు వాడవచ్చునని చెప్పారు. యూసేజ్ కోసము జనరిక్ మెడిసిన్స్ అయినా, మామూలు బ్రాండెడ్ మెడిసిన్స్ అయినా ఏవైనా వాడచ్చండి. ఏదైనా కూడా మీకు డాక్టర్ పర్యవేక్షణలోనే మెడిసిన్, యాంటీబయాటిక్స్ అనేవి తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు రకరకాల మందులకి, వైరస్లకి కూడా యాంటీబయాటిక్స్ కొంతమంది వాడేస్తుంటారు రకరకాల డిసీజెస్కి. కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్కి యాంటీబయాటిక్ అవసరం లేదు. అందుకనే కంపల్సరీ డాక్టర్ని అడిగి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీద వాడాలి. అయితే మెడిసిన్ వాడేటప్పుడు కొంతమందికి అపోహలు ఉంటాయి, జనరిక్ మెడిసిన్లు పనిచేయవని అని. అది అటువంటిది ఏం లేదండి. ఎందుకంటే మేము డ్రగ్ ఇన్స్పెక్టర్స్ ప్రతిసారి మేము జనరిక్ మెడిసిన్స్ కూడా శాంపిల్స్ తీస్తున్నాము. శాంపిల్ తీసి డ్రగ్ కంట్రోల్ ల్యాబొరేటరీ, మన విజయవాడలో డ్రగ్ కంట్రోల్ ల్యాబొరేటరీకి పంపిస్తున్నాము. జనరిక్ మెడిసిన్స్ అన్నీ కూడా పాస్ అవుతున్నాయి. సో జనరిక్ పనిచేయదని, అవేమైనా ఇన్ఫీరియర్ క్వాలిటీ మెడిసిన్స్ అని అటువంటి అపోహలు అయితే ప్రజలకు ఉండాల్సిన అవసరం లేదు. అవి కూడా ఈక్వల్లీ ఎఫెక్టివ్ అండి. మనం బ్రాండెడ్ మెడిసిన్స్ ఎలా పనిచేస్తాయో జనరిక్ మెడిసిన్స్ కూడా అలాగే పనిచేస్తున్నాయి. ఈ జనరిక్ మెడిసిన్స్ అనేవి ప్రతి మెడికల్ షాప్లో కూడా, లైసెన్స్ ఉన్న ప్రతి మెడికల్ షాప్లో జనరిక్ మెడిసిన్స్ దొరుకుతాయి, బ్రాండెడ్ మెడిసిన్స్ దొరుకుతాయి. అయితే జనరిక్ మెడిసిన్స్ అనేవి కంపారిటివ్లీ పబ్లిక్కి కొంచెం తక్కువ రేట్కి దొరుకుతాయి. ఎందుకంటే వాటి మీద ఉన్న ఎంఆర్పి కంటే షాప్ వాళ్ళు కూడా తగ్గించి ఇస్తుంటారు. బికాస్ వీటిలోని షాప్ వాళ్ళకు కూడా తక్కువకి వస్తుంది కాబట్టి వాళ్ళు తగ్గించి ఇస్తారు. సో బ్రాండెడ్ మెడిసిన్కి కొనలేని వాళ్ళైనా జనరిక్ మెడిసిన్ అయినా కొనుక్కొని యూజ్ చేయొచ్చు. బట్ అవి కూడా ఈక్వల్గా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. పని చెయ్యవు అనే అపోహలు అయితే ఉండాల్సిన అవసరం లేదండి. 10వ తరగతి ఫలితాల్లో 100% ఉత్తీర్ణ సాధించే దిశగా తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్యం నాయుడు పేర్కొన్నారు. కలెక్టరేట్లోని తన కార్యాలయంలో ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు ఒక సబ్జెక్టుపై బోధన జరుగుతుందని తెలియజేశారు. అదే రోజు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు బోధన జరిగిన సబ్జెక్టుపై పరీక్ష ఉంటుందని తెలియజేశారు. సరిగ్గా చదవలేని విద్యార్థులకు కూడా బాగా చదివించి ఉత్తీర్ణులు కావడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇప్పటికే టీచర్లకు తగిన శిక్షణ ఇవ్వడం కూడా జరిగిందని తెలియజేశారు. 10వ తరగతి పరీక్షల ఉత్తీర్ణ శాతం పెంచడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీఆర్టీ ఆధ్వర్యంలో 100 డేస్ యాక్షన్ ప్లాన్ అనేది తయారు చేయడం జరిగింది. అది మనకి ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవుతుంది. 8 to 6 వరకు 5 వరకు ఉంది ఈ ప్లాన్ అనేది. 8 o'clock నుండి 9 o'clock వరకు ఒక సబ్జెక్ట్ ఉంటుంది. దీని సబ్జెక్ట్ బేస్ చేసుకుని ఈవినింగ్ ఏంటంటే 4 to 5 ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. మధ్యలో ఉన్న పీరియడ్ అంతా కూడా 9 to 4 o'clock వరకు ఉన్నది. అంటే 8 పీరియడ్స్ని 4 పీరియడ్స్గా 4 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. దానికి స్పెసిఫిక్గా ప్లాన్ ఇవ్వడం జరిగింది అన్నమాట. ఆ విధంగా ఏంటంటే మేము 10th క్లాస్ విద్యార్థుల్ని సమాయత్తం చేస్తున్నాం. ఇప్పుడు ఈ 10th క్లాస్ యాక్షన్ ప్లాన్ సక్రమంగా జరుగుతుందా లేదా అని తనిఖీ చేయడం కూడా ఇక్కడ ఏంటంటే డిఓగా నేను డిఫరెంట్ సెంటర్స్ విజిట్ చేయడం జరుగుతుంది. అలాగే డిప్యూటీ డిఓలు కూడా విజిట్ చేయడం జరుగుతుంది. అలాగే ఎంయూస్ను కూడా ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అన్నమాట. ఎవ్రీ ఎంయూ హ్యాస్ టు విజిట్ అట్లీస్ట్ 1 high school ఎవ్రీడే అని వాళ్ళకి కూడా గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. అకార్డింగ్ టు అవర్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే వాళ్ళు విజిట్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఏంటంటే వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయడం జరుగుతుంది అన్నమాట. దాంట్లో ప్రత్యేకంగా ఏంటంటే ఫోకస్ అనేది ఎక్కువ ఏంటంటే ఎవరైతే వెనకబడి ఉన్నారో డిఫరెంట్ సబ్జెక్ట్స్లో వాళ్ళ మీద ప్రత్యేకంగా ఏంటంటే వాళ్ళ మీద
మేము ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందన్నమాట వాళ్ళకి. అలాగే ఎప్పటికప్పుడు ప్రతిరోజు ఒక సబ్జెక్ట్ మీద ఎగ్జామ్ ఉంటుందన్నమాట. ఆ ఎగ్జామ్ ఏంటంటే టీచర్స్ సేమ్ డే కరెక్ట్ చేసేటంటే మళ్ళీ విద్యార్థులు ఏ స్థాయిలో ఉన్నారో తెలుసుకోవడం, దానికి అనుగుణంగా మళ్ళీ రెమెడియల్ మీద చేపట్టడం జరుగుతుందన్నమాట. అలాగే వాళ్ళకి ఏంటంటే మోటివేషన్ క్లాసులో కూడా ఇప్పించడం జరుగుతుంది. అలాగే ఇంటి దగ్గర పేరెంట్స్తో కూడా మాట్లాడేటంటే పేరెంట్స్ తల కోఆపరేషన్ కూడా ఆడడం జరుగుతుంది. మేము 10th క్లాసు స్టూడెంట్స్ విషయంలో ఏంటంటే అటెండెన్స్ కూడా పెరగడానికి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందన్నమాట. ప్రతి విద్యార్థి 10th క్లాస్ విద్యార్థి ఏంటంటే స్కూల్కి హాజరవ్వాల్సి ఉంటుంది. వెనకబడిన వాళ్ళ మీద ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది. ఏ రోజు ఏం చదవాలని ప్రత్యేకంగా నిర్దేశించడం జరిగిందన్నమాట. ఆ విధంగా ఏంటంటే గత సంవత్సరం కంటే ఇంక ఈ సంవత్సరం ఉత్తీర్ణ శాతం పెరగడానికి ఏంటంటే చర్యలు చేపట్టడం జరుగుతుందన్నమాట. ఎవరైతే వెనకబడి ఉన్నారో డిఫరెంట్ సబ్జెక్ట్స్లో వాళ్ళ మీద ప్రత్యేకంగా ఏంటంటే వాళ్ళ మీద మేము ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందన్నమాట వాళ్ళకి. అలాగే ఎప్పటికప్పుడు ప్రతిరోజు ఒక సబ్జెక్ట్ మీద ఎగ్జామ్ ఉంటుందన్నమాట. ఆ ఎగ్జామ్ ఏంటంటే టీచర్స్ సేమ్ డే కరెక్ట్ చేసేటంటే మళ్ళీ విద్యార్థులు ఏ స్థాయిలో ఉన్నారో తెలుసుకోవడం, దానికి అనుగుణంగా మళ్ళీ రెమెడియల్ మీద చేపట్టడం జరుగుతుందన్నమాట. అలాగే వాళ్ళకి ఏంటంటే మోటివేషన్ క్లాసులో కూడా ఇప్పించడం జరుగుతుంది. అలాగే ఇంటి దగ్గర పేరెంట్స్తో కూడా మాట్లాడేటంటే పేరెంట్స్ తల కోఆపరేషన్ కూడా ఆడడం జరుగుతుంది. మేము 10th క్లాసు స్టూడెంట్స్ విషయంలో ఏంటంటే అటెండెన్స్ కూడా పెరగడానికి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందన్నమాట. సంక్రాంతి సంబరాల్లో ఎడ్లబల్ల పోటీలు ఎంతో ప్రత్యేకంగా నిలుస్తాయి. హింస జూదానికి తావు లేకుండా కేవలం ఆట విడుపుగా ఉల్లాసంగా ప్రతి ఒక్కరిలోనూ ఆనందాన్ని నింపే విధంగా గెలిపే లక్ష్యంగా పోటీ ప్రతిష్టతో నిర్వహించే ఈ ఎడ్లబల్ల పరుగుల పోటీలు క్రీడా స్ఫూర్తితో జరుగుతాయి. ఈ ఎడ్లబల్ల పోటీలపై వాజీ ప్రత్యేక కథనం మీకోసం. సంక్రాంతి సంబరాల్లో ఎడ్లబళ్ళు పోటీలు ఎంతో ప్రత్యేకంగా నిలుస్తాయి. హింస జోదానికి తావు లేకుండా కేవలం ఆట విడుపుగా ఉల్లాసంగా ప్రతి ఒక్కరిలోనూ ఆనందాన్ని నింపే విధంగా గెలిపే లక్ష్యంగా పోటీ ప్రతిష్టతో నిర్వహించే ఈ ఎడ్లబళ్ళ పోటీలు క్రీడా స్ఫూర్తితో జరుగుతాయి. సంక్రాంతిలో ఎడ్లబళ్ళ పోటీల కోసం ఒంగోలు, మైసూరు తదితర మేలుజాతి ఎడ్లను లక్షలాది రూపాయలు ఖర్చు చేసి మరీ కొనుగోలు చేసి వాటికి శిక్షణ ఇస్తారు. హింస జోదానికి తావు లేకుండా కేవలం ఆట విడుపుగా ఈ పోటీలు నిర్వహిస్తారు. అందుకే ఈ పోటీలకు ప్రజల నుంచి విశేష స్పందన ఉంటుంది. సుదూర ప్రాంతాల నుంచి కూడా ఈ పోటీల సమయానికి సందర్శకులు చేరుకుని ఉత్సాహంగా పోటీలు తిలకిస్తారు. పాల్గొనే ఎడ్లను వరుస నెంబర్ వేసి ఎద్దుల బళ్ళకు ఎద్దులను కట్టి పోటీలోకి దింపుతారు. ఒక్కో బండి నిర్వహణకు 2 మనుషులు ఉంటారు. ఏ ఎడ్ల బండి తక్కువ సమయంలో నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకుని తిరిగి వస్తుందో ఆ ఎద్దులు విజయం సాధించినట్టుగా పరిగణిస్తారు. కొన్ని ప్రదేశాల్లో 4-5 ఎడ్ల బళ్లను ఒకేసారి మైదానంలో ఉంచి పరుగుల పోటీ నిర్వహిస్తారు. ఈ తరహా పోటీలు తక్కువగా ఉండగా ఒక్కో బండి పరుగు తీసే పోటీలు ఎక్కువగా జరుగుతుంటాయి. పోటీలో గెలుపొందిన ఎద్దులకు ముందుగా నిర్దేశించిన పారితోషికాన్ని బహుమతిగా ఇస్తారు. మేలు జాతి హుషారైన ఎద్దులను ఈ పోటీలకు దించుతారు. ఈ పోటీల కోసం తేలిగ్గా ఉండి ప్రత్యేకంగా బేరింగులు వేసిన చక్రాలను బళ్ళకు ఏర్పాటు చేస్తారు. ఒకవేళ పోటీల్లో బండి బోల్తా పడినా వెంటనే నిర్వాహకుడు బండి తిరిగి లేపి పరుగు తీసే విధంగా అత్యంత తేలిగ్గా బళ్ళను తయారు చేస్తారు. ఏదైనా ఈ సంక్రాంతి సంబరాల్లో ఎడ్ల బళ్ళ పోటీలు ఎంతో ప్రత్యేకంగా నిలుస్తాయి. జిల్లాలోని 30 బీసీ హాస్టల్స్లో వసతి సౌకర్యాలు మెరుగుపరచడానికి 60 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందని బీసీ సంక్షేమ శాఖ అధికారి పెంటోజీరావు పేర్కొన్నారు. ఈరోజు తన కార్యాలయంలో ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశాలతో త్వరలో పనులు ప్రారంభిస్తామని తెలియజేశారు. హాస్టల్స్లో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని మౌలిక వసతి సౌకర్యాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. మరమ్మతులకు గురవుతున్న హాస్టల్స్ను గుర్తించి వాటిని కూడా బాగు చేస్తున్నామని తెలియజేశారు. బీసీ వెల్ఫేర్కి సంబంధించి జిల్లాలో మనకి 30 హాస్టల్స్కి గాను మినిమం రిపేర్స్ ఏవైతే అర్జెంట్ రిపేర్స్ ఉన్నాయో లైక్ టాయిలెట్స్, వాటర్ ఫెసిలిటీ, అదేవిధంగా చిన్న లీకేజ్ ఉన్న డోర్స్, అదేవిధంగా విండోస్, అదేవిధంగా డ్రైనేజ్ సిస్టమ్ ఏవైతే ఇబ్బంది పడుతున్నారో హాస్టల్స్లో వాటన్నింటినీ మరి రిపేర్ చేసుకోవడానికి 60 లక్షలు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. వాటన్నిటిని కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళిన తర్వాత
ఆ 30 హాస్టల్స్లో ఏవైతే మనకి అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉన్నాయో, అర్జెంటుగా చేయవలసిన హాస్టల్స్ ఏ ఉన్నాయో వాటిని 20 హాస్టల్స్ని గుర్తించడం జరిగింది. వాటన్నిటి కూడా రిపేర్ చేయడానికి మేము ముందుకు వెళ్తున్నాం. ఇవన్నీ కూడా ఈ పండగ సెలవుల్లో వర్క్ ఇంట్రెస్ట్ చేసి ఈ నెలాఖరికల్లా మేము పూర్తి చేసి స్టూడెంట్స్కి మంచి సౌకర్యంతో ఉండడానికి మేము ఏర్పాట్లు చేస్తున్నాం సార్. 3750 డోర్ డెలివరీలు లక్ష్యంగా పెట్టుకున్నామని ఏపీఎస్ఆర్టీసీ ప్రజా రవాణా అధికారి అప్పలనారాయణ పేర్కొన్నారు. ఈరోజు తన కార్యాలయంలో ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. పార్సిల్ సౌకర్యాలు వినియోగదారులకు అందుబాటులో ఉండే విధంగా ఏపీఎస్ఆర్టీసీ పనిచేస్తుందని పేర్కొన్నారు. గత నెల 16 నుంచి 19 వరకు పార్సిల్స్కి సంబంధించి ప్రత్యేక సేవలు అందించడం జరిగిందని తెలియజేశారు. ఇప్పటికే 75% పార్సిల్ సౌకర్యాలు అందించి లక్ష్యాన్ని పూర్తి చేశామన్నారు. సంక్రాంతి పండుగకు తిరుగు ప్రయాణం కోసం ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. గత నెల 16వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు కూడా పార్సిల్ సర్వీస్లో డోర్ డెలివరీ మాసోత్సవాలు జరుపుకుంటాను. సో మాకు కార్పొరేషన్ 3750 దగ్గర డోర్ డెలివరీ మాసోత్సవంలో జరపాలనేసి కార్పొరేషన్ మా విజయనగరం జిల్లాకి టార్గెట్ చేయడం జరిగింది. దాన్ని మేము నియర్లీ 70% వరకు సాధించాం. సో రిమైనింగ్ ఈ 12 రోజుల్లో మాకు ఏదైతే కార్పొరేషన్ ఎండీ గారు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారంగా మా ఉద్యోగుల సహకారంతో, ప్రయాణికుల సహకారంతో, కస్టమర్ల సహకారంతో టార్గెట్ని అధిగమిస్తామనేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. నుంచి బొబ్బిలి, భారతపురం, సీపిరిపల్లి, ఎస్కోట గ్రామీణ ప్రాంతాలకు కూడా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని బస్సులు కూడా సాధారణ ఛార్జీలతో మాత్రమే నడపబడును. సో ఈ అవకాశాన్ని విజయనగరంలో ఉన్న ప్రయాణికులందరూ ఆదరించి ఏపీఎస్ఆర్టీసీని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుచున్నాం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో వేతనదారులకు రోజువారీ వేతనాన్ని 230 రూపాయల నుంచి 300 రూపాయలకు పెంచడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని డ్వామా పీడీ శారదాదేవి పేర్కొన్నారు. కలెక్టరేట్లోని తన కార్యాలయంలో ఈరోజు ఆమె వాజీ న్యూస్తో మాట్లాడారు. వేతనదారులకు వేతనాన్ని పెంచడానికి క్షేత్రస్థాయి సహాయకులు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. మార్చి 31వ తేదీలోపు 75 లక్షల పని దినాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని స్పష్టం చేశారు. ప్రస్తుతం మెటీరియల్ కాంపోనెంట్ వర్క్స్ అవుతున్నాయని చెప్పారు. దానికి పర్ డే 300 వేతనం వచ్చేటట్టుగా పని చేయించాలి. ఏ విధంగా చేయాలి, ఇచ్చిన మెజర్మెంట్స్ స్పెసిఫికేషన్స్ ప్రకారంగా చేయించుకునే విధానాన్ని కూడా నేను ట్రైనింగ్లో చెప్పారు. ఎందుకంటే యాజ్ ఆన్ టుడే చూసుకుంటే విజయనగరం జిల్లాలోని 230 రూపాయలే వస్తుంది మనకి యావరేజ్ వేజ్. దాన్ని 300కి ఇంక్రీజ్ చేసేటట్టుగా మేము కూడా తగిన సూచనలు ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. సంబంధించిన ఫంక్షనరీస్ అందరికీ కూడా ట్రైనింగ్ ఉంది. రేపు 2 రోజుల్లో కూడా ఫీల్డ్ అసిస్టెంట్స్ అందరూ కూడా బ్యాచ్ వైజ్గా వాళ్ళని డివైడ్ చేసి క్షేత్రస్థాయి వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఆర్గనైజ్ చేయడం జరిగిందండి. ఇవి ప్రస్తుతం మనం టేకప్ చేయబోయేది. బై మార్చ్ 30th కల్లా 77 లక్షల పని దినాలు మేము కంప్లీట్ చేసుకోవాలి. అదేవిధంగా ఫిబ్రవరి 15th కల్లా ఈ వర్క్స్ అన్నీ మెటీరియల్ కాంపోనెంట్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాల్సి ఉందన్నమాట. మనకి మొత్తం 3067 వర్కులు శాంక్షన్ చేయడం జరిగింది. సీసీ రోడ్స్, బీటీ రోడ్స్, బీడబ్ల్యూఎం రోడ్స్ ఇవన్నీ. అదేవిధంగా మనకి కాంపౌండ్ వాల్స్ 153 శాంక్షన్ చేసుకున్నాము. 12,49,00,000 ఎస్టిమేటెడ్ కాస్ట్ అన్నమాట. ఇవన్నీ కూడా ఈ వర్క్స్ ఏవైతే ఉన్నాయో బై ఫిబ్రవరి 15th కల్లా కంప్లీట్ చేయాల్సిందిగా మాకు తెలియజేశారు. అయితే దీంతో పాటు ఇప్పుడు మళ్ళీ మనకి వేతనదారులది పని కల్పించే సమయం మళ్ళీ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే అగ్రికల్చర్ సీజన్ అనేది కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ వేతనదారులందరికీ కూడా ఉపాధి కల్పించడానికి కోసమని దానికి కూడా ప్రణాళిక రచించాము. ప్రస్తుతం ఈ 3 నెలల్లోని మనము 77 లక్షలు పని దినాలు అనేది మనం టార్గెట్ రీచ్ అవ్వాల్సి ఉన్నది. అంత కంప్లీట్ చేయాల్సి ఉందన్నమాట. దానికి అనుగుణంగా ఇప్పుడు మనకి అగ్రి ఎలీడ్ వ్యవసాయం సంబంధించిన పనులకు సంబంధించిన వర్క్లే ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో భాగంగా మనకి ఫిష్ పాండ్స్, అమృత్ సరోవర్స్ అని చెప్పేసి క్యాటిల్ పాండ్స్, డ్రింకింగ్ వాటర్, ప్రత్యేకించి ఫామ్ పాండ్స్ అండ్ రింగ్ ట్రెంచెస్ అనేవి టేకప్ చేయమని మాకు సిఆర్డీ నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది. అదేవిధంగా మేము ప్రణాళికలు అనేది తయారు చేస్తాం. ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల్లమ్మవారిని సంక్రాంతి పండుగ పర్వదినాన
భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముక్కనుమ సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. మహిళలు అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న వారికి సుఖ సంతోషాలు కలుగుతాయని తెలియజేశారు. సంక్రాంతి పండుగలో ఉదయం వేకువజాము నుంచి అమ్మవారికి విశేషమైన పూజలు చేయడం జరుగుతుందని తెలియజేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం SNCU మినీ ఆసుపత్రిలో జనరేటర్ వద్ద దట్టమైన పొగలతో మంటలు అలుముకున్నాయి. వెంటనే స్థానికులు స్పందించి మంటలు అదుపు చేశారు. స్థానికులు సాహసం చేసి మంటలను అదుపు చేయకుంటే డీజిల్ ట్యాంక్కి మంటలు అంటుకుని పెను ప్రమాదం ఏర్పడేది. ఆ సమయంలో ఆసుపత్రిలో చిన్నపిల్లలు ఎవరూ లేరు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో జనరేటర్ పూర్తిగా దగ్ధమైంది. నగరంలోని సిమ్స్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చిలో ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సిమ్స్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ కార్యదర్శి RS జాన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జోసెఫ్ కిషోర్ కుమార్ ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకాన్ని ఆవిష్కరించారు. సుమిత్ర ఎస్తేర్, డాక్టర్ చొప్పల వనజ, సుభా డేవిడ్ గ్రంథకర్తలుగా ఈ పుస్తకాన్ని రూపకల్పన చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జోసెఫ్ కిషోర్ కుమార్ ప్రత్యేక ప్రార్థన నిర్వహించి అనంతరం ఈ పుస్తకంలో కొన్ని సంకీర్తనలు ఆలపించారు. ఈ సందర్భంగా సంఘమిత్ర RS జాన్ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకాన్ని బైబిల్తో పాటు ప్రతి ఒక్కరూ తీసుకువెళ్తారని, ప్రభువు 3వ గ్రంథంగా ప్రభువైన యేసు తన కృపను ప్రతి ఒక్కరికి అందజేస్తారని తెలియజేశారు. ఇది 1875 సంవత్సరంలో స్థాపించబడిన ఈ సంఘమైన పుస్తక ఆవిష్కరణ జరిగింది. ఇది 1875 సంవత్సరంలో స్థాపించబడిన ఈ సంఘంలో ఈ కార్యక్రమాన్ని మరి సుమిత్ర గారు, వనజ గారు, మరి ఇంకొక సహోదరి వాళ్ళందరూ కలిసి ఈ యొక్క సుమిత్ర ఎస్ఐర్ గారు, వనజ గారు, శుభా డేవిడ్ గారు వాళ్ళ తాలూకా సంకల్పంతో కార్యక్రమం జరిగింది. ఈ యొక్క పుస్తకం ప్రస్తుతం ఆంధ్ర క్రైస్తవ కీర్తనని రెండవ బైబిల్ అంటాము. బైబిల్తో పాటు ప్రతి ఒక్కరు కూడా పట్టుకెళ్తారు. దాంతో ఇది పరిశుద్ధాత్మ దేవుడు 3వ గ్రంథంగా తీసుకెళ్ళడానికి దేవుడు తన కృపని మనకు తోడుగా ఉంచి నడిపించిన కాక ఆమె. ఆరాధన అన్నది త్రియేక యెహోవా దేవునితో ఒక అనుసంధానం, an encounter with the living God, a personal encounter. హృదయమారా యెహోవా దేవునితో ఒక స్పందన, అనుసంధానం అంటాడు, ఒకటగడం. ఆరాధనలో ఉన్న ఆశీర్వాదాలన్నీ స్పందనలోనే విడుదలవుతాయి. ఊరినే పాడేశాము, ఏదో అన్నాము, చదివేశాము, వెళ్ళిపోయాము, నథింగ్ విల్ హ్యాపెన్. ఇట్ ఈస్ దట్ ఎన్కౌంటర్ విత్ ద లివింగ్ గాడ్ that will release all the resources of God into us for our spiritual growth, for our growth in faith, in ministry and so on. So ఈ స్పందన కలిగించేదే పుస్తకం. ఇక మీదట పాటలు పాడినప్పుడు ప్రతి మాటలో ఉన్న అర్థాన్ని విశ్వాసులు గ్రహించి అది వారి వ్యక్తిగత అనుభవముగా పాడినప్పుడు, దేవునితో ఒక స్పందన కలిగినప్పుడు సంఘాల్లో అద్భుతమైన మార్పులు వస్తాయి, విశ్వాసంలో మార్పులు వస్తాయి. విజయనగరంలోని మూడ్లాంతల సమీపంలో నిన్న అర్ధరాత్రి మద్యం మత్తులో కొందరు యువకులు వీరంగాన్ని సృష్టించారు. ముందు వెళ్తున్న కారును ద్విచక్ర వాహనంతో ఢీకొన్నారు. అందులో ఉన్నవారు ప్రశ్నించడంతో అడ్డుకొని రక్తం వచ్చేలా కొట్టారు. వీరు ఒక రాజకీయ పార్టీకి చెందినవారుగా భావిస్తున్నారు. ఇద్దరు నిందితులను గుర్తించామని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ శ్రీనివాసరావు తెలియజేశారు.
ఇక ఈనాటి వాజీ వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రహదారిపై ప్రయాణించేటప్పుడు ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలి. రహదారి భద్రతా మాసోత్సవాల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. పదవ తరగతిలో 100% ఉత్తీర్ణ సాధించేందుకు ప్రణాళికలు. జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్యం నాయుడు స్పష్టం. ఎన్ఆర్ఈజీఎస్ పథకంలో వేతనదారులకి ఈ ఏడాది 300 రూపాయలకు వేతనం పెంపు. వాజీ న్యూస్కు వెల్లడించిన డ్వామా పీడి శారదాదేవి. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.